చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని జబ్బొచ్చినా నా కోసం మంచి కూతురు కన్నావత్తా. సుత్తుగానే బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా? చెప్పనా? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా, నానా చూడండి నానా, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. అదే లేదు మాయా, పొరపాటున చేయి తగిలితే దాన్ని కూడా రాదాంతం చేస్తాను. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళి రండి విఆర్ఓ గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ జనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు చెక్ కొట్టిస్తాలే. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడప్ప స్వతంగా లేదో వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా విమానం గేరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదా మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని? చెప్పారా? అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న ఇడు పొగరు, పొగరులో గాచురా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాడి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? తీసుకుందాం. చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్లో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా?
నీకే చెప్తున్నాగా రా వెళ్దాం రమ్మని చెప్తున్నాను కదా చూసేస్తుందిరా దేవమ్మ చూసేసింది వీడు ముసలోడు అవ్వకూడదే. ఒరే దేవమ్మ చూస్తుందిరా చూస్తుందిరా మాదిలో చూస్తుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలేసేసు. ఏం లేదు పడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునేవాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా మనం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగి వస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఏపు అదో మాదిరిలా చూసిందిరా. అంతే, అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో చూస్తే తాళి కట్టేలా నాన్న? రే నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. అరే నీకు దండం రోజు అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్ నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దున చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని రెండు గేలు ఎక్కువేరా. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా ఏరా ఏంటండి లైన్ లో ఎంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఎట్రా గొంతులు ఎగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఇట్రా లేలో నిలబడింది. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. తాలింపు నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా దిగెత్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు అవుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తేడా కూడా
నువ్వు నాకు తెలియదు నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటాను. రే మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కిన అంతే. వాడా ఏ ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్లో దింపండి రా. ఈ పత్తాపలని మాకు అక్క. అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రాళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? Ma'am? Yes? Washroom. Okay, go. ఇవాళ కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా, మాట్లాడు. గట్టి పిలివా మాట్లాడేసి మాట్లాడి. బేబమ్మ. బేబమ్మ ఏంటి? నా పేరు బేబమ్మ కాదు. బేబమ్మ కాదా? ఏంటి మూమెంట్? మీ పేరు బేబమే కదా? కాదు. ఓయ్ బేబమ్మ, అయితే నీ పేరు చెప్పు. మూమెంట్ ఏం లేదేటి? ఓయ్ నువ్వు పేరు చెప్పుకుంటే నా కోపం వస్తుంది. నీ ముస్లిం ఎప్పుడు ఇష్టమా? చెప్పు, అయిపోమంటావా? ఏదో రాసుకుంటుందిరా. అవునరా. సంగీత సంత. ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్. సంత సంగీతాన్ని పలుకో. పలికేసేనా? ఏటి బాబా పలికేసింది? పలకలేదు, మళ్ళీ పలక. పలుకో. సంగీత వచ్చేసిందిరా. యాడొచ్చేసింది? లోపల లోపల. ఓరి నీ అబ్బా పలికింది నేను రా. చాలు చాలు దా. ఆయన నీతో పేరంటి ప్రేమ పిలిపించుకునే అదృష్టం భేమంటే లేదనుకుంటాను. వెళ్ళిపో నీ అబ్బా.